హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మనం నెక్సాన్ కార్ మీద వీడియో చేస్తున్నాము. ఈ కార్ తీసుకొని 6 మంత్స్ అయింది. ఈ 6-7 మంత్స్లో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. సో అందులో నాకు మేజర్ ఇష్యూస్ వచ్చి ప్యానల్ గ్యాప్స్. చాలామంది కామెంట్స్లో అదే అడుగుతున్నారు. నేను ఒకసారి అయితే షోరూమ్కి వెళ్ళి దగ్గరుండి మరి ఇంతకుముందు నాకు ఇది షేక్ అవుతూ ఉండేది ఇట్లా ప్రెస్ చేసినప్పుడు. సో నేను వాళ్ళని అడిగాను, ఇట్లా షేక్ అవుతుంది, ప్యానల్ గ్యాప్స్ బాగా ఎక్కువ ఉన్నాయంటే ఏదో చేంజెస్ చేస్తాం ఇది అన్నారు. చేశారు బట్ పోవట్లేదు. బట్ ఇక్కడ మాత్రం ప్యానల్ గ్యాప్స్ ఎక్కువ ఉంది. అందులో లాస్ట్ టైం ఇదైతే ముందుకు వచ్చి ఉంది. సో దాన్ని అయితే అడ్జస్ట్మెంట్ చేశారు. సో చేసినా సరే నేను ఇంకా ఈ ప్యానల్ గ్యాప్స్ ఇంకా ఇక్కడ మీరు చూస్తే లోపల మొత్తం కనిపిస్తుంది, ప్యానల్ గ్యాప్స్ ఉన్నాయి. అడ్జస్ట్ చేసినా సరే ఇట్లాగే ఉంటే నేను వాళ్ళని అడిగాను, ఎందుకు ఇట్లా ఉందంటే వేరే కార్లకి ఇలా లేదు కదా, ఎందుకు ఈ కార్కి ఇట్లా ఉందంటే నెక్సాన్లోనే కారు టు కారు డిఫరెన్స్ వస్తాయంట. ఆ ప్యానల్ గ్యాప్స్ ఒక్క దాంట్లో ఉంటాయి, ఒక్క దాంట్లో ఉండవు, మీ దాంట్లో ఉన్నాయి అన్నారు. సో నేను లక్కీ అనమాట. ఫ్రంట్ ఆ గ్యాప్స్ అయితే బ్యాక్ సైడ్కి వస్తే ఇది ఇక్కడ చూడండి, ఇది అసలు మామూలు గ్యాప్ లేదు. ఇంతకుముందు అటువైపుది ఇక్కడ కొంచెం ముందుకు ఉండేది, నేను దీన్ని అడ్జస్ట్ చేయించాను. ఈ అడ్జస్ట్మెంట్ కూడా ఎట్లా అంటే పొద్దున్నుంచి అందాక షోరూంలోనే ఉండి దగ్గర ఉండి నాకు లేదు ఇది కొంచెం ముందుకు వచ్చింది, ఇంకా అడ్జస్ట్ చేయండి అని చెప్పి తగులుకుంటే కొంచెం చేశారు. ఇటు పక్క తక్కువ ఉంది, అటు పక్క ఎక్కువ ఉంది. సో ఎక్కడ అడిగినా ప్యానల్ గ్యాప్స్ అనేది కామన్ నెక్సాన్లో. బిల్ట్ క్వాలిటీ వేరే కార్లో చూశాను, వాటిలో అసలు గ్యాప్స్ లేవు. సో టాటాలో గ్యాప్స్ కామను, జనాలు కూడా దాన్ని ఫిక్స్ అయిపోయారు, ఇంకా దాన్ని మనం ఏం చేయలేము ఇంకా. సో చాలామంది అడిగేది ఏంటంటే మళ్ళీ బ్యాక్ సైడ్ డమ్మీ లైట్ ఉండిద్ది, మనం బ్యాక్ రివర్స్ చేసుకున్నప్పుడు ఒక లైటే వెలిగిద్ది, ఇంకో లైట్ ఆఫ్లోనే ఉండిద్ది. సో అదేంటంటే కాస్ట్ కటింగ్ అనమాట. సో ఇంకా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్కి వచ్చేసరికి అంతా చాలా బాగుంది. బట్ వన్ టైం మాత్రం ఒకసారి రామేశ్వరం లాంగ్ డ్రైవ్ వేసాం. అప్పుడు ఏంటంటే సో వెళ్తున్నాము, ఆటోమేటిక్గా మనకి ఒక డాష్ బోర్డ్లో ఒక పాపప్ వచ్చింది, ఏంటంటే కాంటాక్ట్ యువర్ సర్వీస్ ప్రొవైడర్ అని వచ్చి ఎక్సలేటర్స్ అంటే అది యాక్సిలరేట్ అవ్వట్లేదు. సో నేను ఏదైనా ప్రాబ్లం వస్తుంది వితిన్ మళ్ళీ 2-3 సెకండ్స్లోనే అది రియలైజ్ అయ్యేలోపే మళ్ళీ నార్మల్గా కార్ యాక్టివ్ మోడ్లోకి వచ్చేసింది. సో అంత లాంగ్ జర్నీలో ఇంకా నేను ఎక్స్పీరియన్స్ చేసిందంటే సిగ్నల్స్ వేసినప్పుడు 360 కెమెరాస్ పనిచేయలేదు. సో అది కూడా నేను షోరూంలో చెప్పాను. మనకు వచ్చేసి ఎలా వీల్స్ వస్తాయి, ఇంకా సెన్సార్ ఎయిర్ వైపర్స్ వస్తాయి, డీఫాగర్స్ వస్తాయి, మనకి బేస్ మోడ్లో రావు. సో టాప్ ఎండ్కి దీనికి మధ్యలో ఉన్నాయి కొన్ని. సో మనకేంటంటే ఇది కొంచెం టాప్ ఎండ్కి మనకు అంత లెదర్ సీట్స్ అవే తేడా, లెదర్ సీట్స్ స్పీకర్స్ అవే తేడా, మిగతా అంతా సేమ్, అంతా బాగానే ఉంటుంది. ఇంకా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి అవన్నమాట నేను కొన్ని ఫేస్ చేసిన ఇష్యూస్. సో కారు ఓవరాల్ లుక్ వచ్చేసి ఇది, ఈ కలర్ వచ్చేసి రాయల్ బ్లూ. ఈ కార్ వచ్చేసి 2025 మోడల్. సో కార్ పికప్ అదంతా అసలు అయితే సూపర్గా ఉంది. మనకి వెంటనే ఏదన్నా వెహికల్ని క్రాస్ చేయాలన్నా అదంతా వెంటనే పికప్ బాగుంటుంది. సో మన కార్ ఇంటీరియర్ అయితే ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి ఫ్రంట్ డాష్ బోర్డు. లుక్ అయితే మొత్తం ప్రీమియం లుక్ ఉండిద్ది. సో డోర్ వేయగానే మనకి సౌండ్ కూడా మంచి సౌండ్ వచ్చింది. సో మనకి బూట్ స్పేస్ వచ్చేసరికి
గుడ్ స్పేస్. ఇక్కడ మనకి హుక్స్ ఇస్తారు ఏదైనా వెయిట్స్ పెట్టుకోవడానికి. ఈ హుక్స్ వచ్చేసి 3 kgs వరకు వచ్చేసి ఇలా ఉండిద్ది ఫ్రంట్. సో నాకు పార్కింగ్లో అపార్ట్మెంట్లోకి వచ్చేసరికి ఎలుకలు కొంచెం గట్టిగానే ఉన్నాయి. సో ఎలుకల బెడద గట్టిగా ఉంది. సో అందుకని ర్యాట్ మెష్ వేయించాను. వీళ్ళు వచ్చేసి మనకి వైర్లకే చేస్తారు ర్యాట్ మెష్ వచ్చేసి. ఇది ఒక మెటీరియల్ అంతా నేను అడిగాను. సో మనం ఒక లాంగ్ జర్నీ చేసినప్పుడు ఇంజిన్ హీట్ ఎక్కి ఆ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి అని. సో వాళ్ళు అన్నారు ఈ మెటీరియల్ వచ్చేసి మీకు హీట్ ఏం తీసుకోదు. ఇప్పుడే లాంగ్ జర్నీ చేసి వచ్చాను, అయినా సరే ముట్టుకున్నా సరే అంత హీట్ ఏం అనిపించలేదు. సో ఇది వచ్చేసి నాకు షోరూమ్ వాళ్ళే చేశారు. అంటే షోరూమ్ వాళ్ళలోనే మెకానిక్స్ ఉంటారు కదా, వాళ్ళు సపరేట్గా ప్రైవేట్గా చేశారు. సో ఇది ఉన్న కాడి నుంచి ఎలుకలు వచ్చినా పర్లేదులే అనే ధైర్యం అయితే ఒకటి వచ్చింది సైకలాజికల్గా. సో మొత్తం ర్యాట్ మెష్ అయితే వేసారు. ఎలుకలు అయితే వస్తాయి, బట్ వైర్లు అయితే కొరకవు. ఎందుకంటే ఏదైనా వైర్ కొరకగానే వాటికి ఏదో గుచ్చుకున్న ఫీలింగ్ వచ్చింది. సో ఏదో ఉందనుకొని అవి వెళ్ళిపోతాయి. సో టాటా ఇంజిన్ వచ్చేసి ఇది పెట్రోల్ ఇంజిన్ ఆటోమేటిక్. సో అది ఇప్పటి వరకు అయితే మనం అన్ని ఇంజిన్ అదంతా డిస్కస్ చేసాము. ఇప్పుడు మనం ఫ్రంట్ డాష్ బోర్డ్ గురించి డిస్కస్ చేద్దాం. సింగిల్ క్లిక్, ఎన్ని డేస్ అయినా సరే సింగిల్ క్లిక్ చేస్తే స్టార్ట్ అయింది. సో అది మనకి దీంట్లో సిటీ మోడ్స్ ఉంటాయి, సిటీ మోడ్, స్పోర్ట్ మోడ్, ఎకో మోడ్. సో ఇది మనకి స్టీరింగ్ కూడా చాలా లైట్గా ఉండిద్ది, సింగిల్ ఫింగర్తో చేయొచ్చు. పానోరామిక్ సన్ రూఫ్, అది మంచి వ్యూ అయితే ఉండిద్ది. ఎండ కాబట్టి ఎండ పడుతుంది. సో క్లోజ్ చేసుకుందాం. ఒక క్లిక్ చేస్తే అద్దం క్లోజ్ అవుతుంది, ఇంకో క్లిక్ చేస్తే మనకి రూఫ్ కూడా క్లోజ్ అయిపోద్ది. సో అది దీనికి వచ్చేసి 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. సో టాటా అంటేనే సేఫ్టీ, లోకల్ ఫర్ లోకల్. అది మనకి ఇక్కడ ఏమి ఉండదు మిర్రర్. ఈ ప్యాసింజర్ సీట్కి అయితే మిర్రర్ వస్తుంది. సో అది ఇక్కడ మనకి కంట్రోల్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ టచ్ కంట్రోల్ అనమాట. ఒక్కోసారి మనకి ఈ హజార్ లైట్స్ ఎప్పుడైనా వేయాలన్నప్పుడు బై మిస్టేక్ బోనెట్ టచ్ అయ్యిద్ది, ఓపెన్ అయ్యిద్ది. సో అది ఇక్కడ మనకి ఏసీ కంట్రోల్స్ అవన్నీ ఉంటాయి. గేర్ బాక్స్ వచ్చేసి ఇలా, ఇక్కడ మనకు పవర్, ఇక్కడ మనం వైల్ పెట్టుకోవచ్చు. బట్ ఇక్కడ వైల్ పెట్టినప్పుడు కొంచెం డిఫికల్ట్గా ఉండిద్ది, ఎందుకంటే చాలా కంజెస్ట్గా ఉండిద్ది ప్లేస్ అదంతా. సో అది ఇక్కడ కప్ హోల్డర్స్ అదేం లేదు, ఇక్కడ ఏదన్నా పెట్టుకోవడానికి ఉంటుంది. దీంట్లో మనకి కూలింగ్ టెంపరేచర్ వచ్చింది. సో ఏదన్నా మనం చిన్న చిన్న థింగ్స్ అట్లాంటివి ఏమన్నా పెట్టుకోవచ్చు. సో అంతేగాని మనకి అవుట్ సైడ్లో ఇక్కడ బాటిల్స్ పెట్టుకోవడానికి ఏమి ఇవ్వలేదు. సో ఫ్రంట్ వచ్చేసి ఇది మనకి డోర్ వచ్చేసి ఇక్కడ ఇట్లా ఉండిద్ది. ఇక్కడ స్పీకర్ వచ్చింది, ఇక్కడ స్పీకర్లు వస్తాయి. ఇంకోటి నాకు స్పీకర్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎప్పుడన్నా బేస్ వచ్చినప్పుడు గుర్ర అని సౌండ్ వస్తుంది. సో అది ఇక్కడ మనం అన్ని మిర్రర్స్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది నొక్కితే ఎవరు మిర్రర్ క్లోజ్ చేయలేరు. సో ఇక్కడ నుంచే మనం క్లోజ్ చేయొచ్చు అనమాట. సో అట్లా ఇది మనకి మిర్రర్ అడ్జస్ట్మెంట్స్. సో ఈ దీంట్లో మనం ఫేస్ చేసింది ఏంటంటే బ్యాక్ సైడ్ అంత కూలింగ్ ఎక్కువ రాదు. ఇక్కడ డ్రైవ్ చేసేటప్పుడు మాత్రం ఇక్కడ ఏసీ వెంట్స్ ఉండటం వల్ల మన చేతులకి బాగా కూలింగ్ ఎక్కువ వచ్చింది. అసలు ఇక్కడ మనకి ఎక్కువ వస్తుందని కంట్రోల్ చేసుకుంటే కొంచెం టెంపరేచర్ పెంచితే మనకి బ్యాక్ సైడ్ ఉన్నది కూలింగ్ అంతగా రాదు. అదొకటి అబ్జర్వ్ చేశాను.
సో మేబీ టాప్ ఎండ్లో అట్లా ఉండిద్దు. బట్ ఈ క్రియేటివ్ ప్లస్ పిఎస్లో అయితే బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి ఏసీకి అంత రాదు. మనం ముందున్న వాళ్ళు మాత్రం చలి పుట్టిద్ది. కరెక్ట్గా డ్రైవింగ్ చేసుకునే పాయింట్లో ఈ స్టీరింగ్కి మనకి చేతులకి తగులుతూ ఉండేది, ఎన్ని అడ్జస్ట్మెంట్లు చేసుకున్నా సరే. సో అట్లా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు చెప్తే నేను ఎవ్రీ వీక్ ఇట్లా వీడియోస్ చేస్తూ ఉంటాను. అట్లాగే కార్లో ట్రావెలింగ్ వీడియోస్ అట్లాంటివి కూడా చేస్తాను. ఆ లైవ్ డిఫికల్టీస్ ఏంటి అవన్నీ చేద్దాం. సో అట్లా అన్నమాట. ఏమన్నా సజెషన్స్ ఉంటే నాకు చెప్పండి, నేను అన్నీ కరెక్ట్ చేసుకుంటాను. సో అది ఇంకో డాష్ కెమెరా పెట్టుకున్నాను. ఇది షోరూమ్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు, ఆ ప్యాకేజ్ అనమాట మొత్తం. అది అట్లా. సో ఓవరాల్ లుక్ వచ్చేసి అయితే ఇది కారు.